ఎన్ స్టూడియో న్యూస్. ఇచ్చిన మాటను పక్కన పెట్టారని ఆరోపిస్తూ బాలాపూర్ ఏఆర్సీఐ ముందు భూ బాధితులకు అండగా ఆల్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాలాపూర్ గ్రామానికి చెందిన దళిత, బడుగు, బలహీన వర్గాల భూములను 1989వ సంవత్సరంలో ఏఆర్సీఐ కంపెనీ ఏర్పాటు కోసం దాదాపు 96 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకి ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం అధికారులు హామీ ఇచ్చి కొందరికి మాత్రమే ఉద్యోగం ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంతో భూ బాధితులు ఆల్ పార్టీ నాయకులతో కలిసి ఏఆర్సీఐ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇకనైనా భూ బాధితులకు న్యాయం చేయాలని ఏఆర్సీఐ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులకు బాలాపూర్ 96 మంది దళిత కుటుంబాల సమస్య మీద ఈరోజు ఏఆర్సీ ముందు ధర్నాకు రావడం జరిగింది. మా భూములు తీసుకొని 35 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి మరి ఉద్యోగాలు ఇవ్వకుండా, మరి అదేవిధంగా మాకు నష్టపరిహారం కూడా సరి ఇవ్వకుండా మరి ఎన్నో రకాలుగా ఏఆర్సీ యజమానం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మరి కేవలం 10 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి 30 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చి మరి ఇప్పటికి 20 సంవత్సరాలు జరుగుతూ ఉంది. అయినా ఇప్పటికి కూడా ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి మేము ఈరోజు మా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అందరి పార్టీ నాయకులను, మరి అన్ని కుల సంఘాల నాయకులను తీసుకొచ్చి మరి ఏఆర్సీ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ధర్నాను ఇంతటితో ఆపకుండా మా సమస్యలను పరిష్కరించకుంటే ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా పెద్దగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ